నమస్తే G10 న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. అర్జున్ కొత్త చరిత్ర, సెమీస్ చేరిన తొలి భారత ప్లేయర్గా రికార్డు. హైదరాబాద్లో కబడ్డీ ప్రపంచ కప్, నగరం మరో ప్రతిష్టాత్మక మెగా టోర్నీకి సిద్ధం. సిరీస్ లక్ష్యంగా తొలి వన్డే విజయంతో జోష్లో ఉన్న భారత మహిళా జట్టు. సిరీస్ లక్ష్యంగా తొలి వన్డే విజయంతో జోష్లో ఉన్న భారత మహిళల జట్టు ఇప్పుడు సిరీస్పై కన్నేసింది. 3 మ్యాచ్ల సిరీస్లో భాగంగా ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో శనివారం ఇంగ్లాండ్తో రెండో వన్డేలో తలపడనుంది. ఇప్పటికే 5 టీ20ల సిరీస్ను హర్మన్ప్రీత్ సేన 3-2తో గెలిచిన విషయం తెలిసిందే. అలాగే శ్రీలంక, దక్షిణాఫ్రికాలతో మేలో జరిగిన మొక్కనుపు వన్డే సిరీస్ను సైతం గెలిచిన భారత్ ఆత్మవిశ్వాసంతో ఉంది. అలాగే ఈ ఏడాది చివరిలో భారత్లోనే జరిగే వన్డే వరల్డ్ కప్నకు కూడా ఈ సిరీస్ విజయం చక్కటి సన్నాహకం కానుంది. పేసర్లు రేణుకా సింగ్, పూజా వస్త్రకర్ జట్టులో లేకపోయినా బౌలింగ్ విభాగం రాణించగలుగుతోంది. క్రాంతి గౌడ్, అరుంధతి రెడ్డిలతో పాటు స్పిన్నర్లు శ్రీచరణి, స్నేహ్ రాణా విశేషంగా ఆకట్టుకుంటున్నారు. ఇక తొలి వన్డేలో భారత బ్యాటింగ్ విభాగం కలిసికట్టుగా రాణించింది. కెప్టెన్ హర్మాన్ నిరాశపరిచిన ఓపెనర్లు ప్రతికా రావల్, మందనతో పాటు మిడిల్ ఆర్డర్లో జమీమా, దీప్తి శర్మ కీలకంగా నిలిచారు. చివర్లో అమన్జోత్ హిట్టింగ్తో చెలరేగడం జట్టుకు లాభించింది. అటు ఆతిథ్య ఇంగ్లాండ్కు ఈ మ్యాచ్ చావో రేవో కాబట్టి లార్డ్స్లో గెలిచి తీరాలనే కసితో బరిలోకి దిగనుంది. జట్టు మిడిల్ ఆర్డర్ పర్వాలేదనిపించినా టాప్ ఆర్డర్ వైఫల్యం దెబ్బతీసింది. నేటి పోరులో అన్ని విభాగాల్లో రాణించి ప్రత్యర్థిని కట్టడి చేయడంతో పాటు సిరీస్లోనూ నిలవాలని సివర్ బ్రాండ్ బృందం భావిస్తోంది. యువ భారత్ శుభారంభం. ఆసియా జూనియర్ మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో భారత్ శుభారంభం చేసింది. గ్రూప్ డిలో భాగంగా శుక్రవారం జరిగిన తమ తొలి పోరులో యువ భారత్ శ్రీలంకపై గెలిచింది. సింగిల్స్లో తన్వి శర్మ, డబుల్స్లో గాయత్రి, మన్షా రావత్, మిక్స్డ్లో విష్ణు కోడే, రేషిక ప్రత్యర్థులపై గెలిచి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇంగ్లాండ్ మహిళలతో తొలి వన్డేలో నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను టీమిండియా బ్యాటర్ ప్రతికా రావల్కు జరిమానా విధించారు. భారత ఇన్నింగ్స్ 18వ ఓవర్లో ప్రతిక సింగిల్స్ తీసే క్రమంలో ప్రత్యర్థి బౌలర్ లారెన్ ఫిల్లర్ను ఢీకొట్టింది. అంతేకాకుండా తర్వాతి ఓవర్లో తాను అవుటవగానే ప్రతిక మరో బౌలర్ సోఫీ ఎక్కల్స్టోన్తో వాగ్వాదానికి దిగింది. దీంతో లెవెల్ 1 తప్పిదం కింద ప్రతికకు మ్యాచ్ ఫీజులో 10% కోత విధించడంతో పాటు ఓడి మెరిట్ పాయింట్ను కేటాయించారు. అదే మ్యాచ్లో స్లో ఓవర్ రేట్కు పాల్పడిన ఇంగ్లాండ్ జట్టు సభ్యులకు మ్యాచ్ ఫీజులో 5% కోత విధించారు. నగరం మరో ప్రతిష్టాత్మక మెగా టోర్నీకి సిద్ధమైంది. 13 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జరగనున్న మహిళల కబడ్డీ ప్రపంచ కప్నకు హైదరాబాద్లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వేదిక కానుంది. వాస్తవానికి ఈ మెగా ఈవెంట్ను జూన్లోనే పాట్నా, బీహార్లో నిర్వహించి తలపెట్టిన పలు కారణాల వల్ల అది వాయిదా పడింది. ఇదే విషయమై తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు కాసాని వీరేష్ మాట్లాడుతూ, ఈ పోటీ నిర్వహణ రేస్ నుంచి బీహార్ తప్పుకున్నాక దానిని తెలంగాణకు తరలించాలని మేము భారత అమెచ్యూర్ కబడ్డీ సమాఖ్యను కోరాం. అందుకు వాళ్ళు అంగీకరించారు అని అన్నారు. ఆగస్టు 3 నుంచి 10 వరకు జరగాల్సి ఉన్న ఈ టోర్నీలో మొత్తం 14 జట్లు పాల్గొనే అవకాశం ఉంది. 2012లో పాట్నా వేదికగా తొలి మహిళల కబడ్డీ ప్రపంచ కప్ జరగగా మళ్ళీ 13 ఏళ్ల తర్వాత ఈ టోర్నీ రెండో ఎడిషన్ జరగనుండటం గమనార్హం. ఇక హైదరాబాద్ 2005లో ఏషియా కబడ్డీ ఛాంపియన్షిప్ను నిర్వహించిన తర్వాత అంతర్జాతీయ స్థాయిలో ఓ కబడ్డీ ఈవెంట్ను నిర్వహించనుండడం ఇదే ప్రథమం.
భారత యువ గ్రాండ్ మాస్టర్ ఇరిగేసి అర్జున్ కొత్త చరిత్ర లిఖించారు. అమెరికా వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక ఫెస్టివల్ చెస్ గ్రాండ్ స్లామ్ టూర్లో అర్జున్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. తద్వారా ఈ టోర్నీలో సెమీస్కు అర్హత సాధించిన తొలి భారత ప్లేయర్గా అర్జున్ అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు. శుక్రవారం జరిగిన క్వార్టర్స్ పోర్లో అర్జున్ 1.5, 0.5తో నొదిర్బెన్ అబు సత్రోవ్ ఉజ్బెకిస్తాన్పై అద్భుత విజయం సాధించారు. ఆది నుంచే తనదైన దూకుడు కనపరిచిన ఈ ప్రపంచ నెంబర్ 5th ర్యాంకర్ ఉజ్బెన్ ప్లేయర్పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. నొదిర్బెక్తో తొలి ర్యాపిడ్ గెలిచిన అర్జున్ మలి గేమ్ను డ్రా చేసుకున్నాడు. ప్రత్యర్థి ఎత్తులకు చిత్తు చేస్తూ తొలి గేమ్ను అలవోకగా కైవసం చేసుకున్న ఈ తెలంగాణ యువ ప్లేయర్ రెండవ గేమ్ డ్రా చేసుకోవడం ద్వారా నొదిర్బెన్కు 0.5 పాయింట్స్ దక్కింది. శనివారం జరిగే సెమీస్లో లెవాన్ అరోనియన్తో అర్జున్ అమీతుమీ తేల్చుకున్నాడు. మిగతా క్వార్టర్స్లో అరోనియన్ 2.5, 1.5తో హికారు నకామురాపై గెలవగా హన్స్ మెక్నిమిన్ 4-2తో జవోకిర్ సిద్రోవ్ ఉజ్బెకిస్తాన్పై గెలిచి ముందంజ వేశారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.